మనీ అండ్ పవర్ బోత్ ఆర్ ద అపోజిట్ సైడ్స్ ఆఫ్ ది సేమ్ కాయిన్. పవర్లో ఉన్నవాళ్ళు, మనీ ఉన్నవాళ్ళు అంటే కార్పొరేట్స్, పాలిటిక్స్, వీళ్ళు వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు శత్రువులు కాదు. ఓకే, వీళ్ళు సమయానుగుణంగా విమర్శలు చేసుకుంటారు మాత్రమే. ఓకే, మీరు వాళ్ళ కోసం బట్టలు చింపుకోకండి. మీకు ఎప్పటికైనా మీరు మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళతో గొడవ పెట్టుంటే, మోస్ట్లీ గ్రామ స్థాయి, మండల స్థాయి కార్యకర్తలు ఎట్లుంటారంటే, ఇక మా లీడర్ అని అంటారు. నువ్వు పోతే కనీసం ఆడు ఇంట్లో తినమని కూడా చెప్పడు. అర్థమైందా? అసొంటి టోన్ కోసం మీరు అంతగానో రియాక్ట్ అయ్యాల్సిన అవసరం లేదు. రాజకీయాలలో ఉండండి, నేను కాదంటలేను, విమర్శలు చేసుకోండి, కాదంటలేను. కానీ ఏదో పర్సనల్ ఖర్చు పెట్టుకోనంత మాత్రం అవసరం లేదు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మళ్ళీ కొంచెం కన్వర్జేషన్ అయింది వేరే వాళ్ళతో, సో అందుకే చెప్తున్నా. ఎప్పుడైనా రాజకీయాల్లో ఎప్పుడైనా శత్రువులు ఉండరు. ఇప్పుడు పాలిటిక్స్లో ప్రతిపక్షమైన పాలకపక్షం. ఇప్పుడు నిన్న కూడా చూడండి, బిల్లు పాస్ చేసేటప్పుడు, మహిళా బిల్లు, అఖిలేష్ యాదవ్ గారికి, నెక్స్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మంచి మంచి సంభాషణలు అయ్యాయి. లాస్ట్కు ఎదవలు అయ్యేది అర్థమైంది కదా, సామాన్య స్థాయి కార్యకర్తలు మాత్రమే. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఒక పని ఉందనుకోండి, వాళ్ళు చేయించుకోగలుగుతారు ప్రతిపక్షంలో ఉండి కూడా. మనం పోతే దేకరు. అది రియాలిటీ.